నీకు మేలు చేసే స్థలం ఇది. ఆయన సన్నిధి నీకు మేలే కానీ కీడెంత మాత్రమును కానే కాదు. అందుకని 2వ వచనములో మాట్లాడతాడు కదా, ఏమండి? నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు కట్టబడి ఉన్నావు కదా. పాదాలు ఎక్కడ కూర్చున్నాయట? దేవుని గుమ్మములలోనికి. బాగుగా కట్టబడినటువంటి కట్టడముగా మనల్ని బాగు చేసేటువంటి స్థలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఒకటి చెప్పండి, దేవునిని జ్ఞాపకము చేసుకున్న ద్వారా తృప్తి పొందుతాం. రెండవది, దేవుని సన్నిధిని అనుభవించుట ద్వారా తృప్తి పొందుతాం. దేవుని సన్నిధిలో ఏముంది? కృతజ్ఞత స్థుతి చెల్లించే స్థలం అది. రెండవది న్యాయము తెచ్చే స్థలం. మూడవది నెమ్మదినిచ్చే స్థలం. నాలుగవది నీకు మేలు చేసే స్థలం అది. దేవుని మందిరములోని మేలు చేత మేము తృప్తి పరుచున్నామని 3వ మాట చదువుకుని ప్రార్థన చేస్తున్నాం. రండి, సామెతల గ్రంథం 3వ మాట, ఆఖరి మాట చదువుకున్నాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. చూసారా? అందరూ చూసారా? ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎలా తృప్తి పొందుతామట? మన నోటి మాటను బట్టి మనకు తృప్తి అంట. కొంతమంది నోటి మాట అసంతృప్తినే తెలియపరుస్తారు. అమ్మా ఎలా ఉన్నారు? ఏదో అట్టట్టు ఉన్నావా? ఇక అట్టట్టే ఉంటావు. ఇక నువ్వు అట్టట్టే ఉంటావు. వాస్తవం ఇది. దేవుడు ఏమన్నాడంటే నీవు దేనిని బట్టి ప్రార్థన చేశావో ఆ క్షణమే పొంది ఉన్నావని నమ్మమన్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం గనక మన దేవునికి అవమానము కలగకుండునట్లు ఎలా మాట్లాడాలి? ప్రతి విషయమా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి బాగున్నామండి. పిల్లలు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి బాగానే ఉన్నారండి. పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? అయ్యో, దేవుని కృపను బట్టి బాగానే చూసుకుంటున్నారండి. నీ నోటమ్మడ వచ్చేటువంటి ఆ నోటి ఫలము చేతే నీకు తృప్తి కలుగుతుంది. మరలా జ్ఞాపకం చేసుకుని, చిన్న విషయం కాదు బైబిల్లో రాయడానికి. చిన్న విషయం అయితే ఇక్కడ రాసి పెట్టాడు కాదు దేవుడు. ఇది చాలా పెద్ద విషయం. ఇది తృప్తి అనేది ఒకటి దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలంట. రెండవది ఆయన సన్నిధిలోనికి వెళితే తృప్తి. మూడవది మన నోటి మాటను బట్టి తృప్తి. అవునంటారు కాదంట? అవును, మన నోటి మాటను బట్టి తృప్తి. ఈ రోజున చూడండి, ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఎవరిని పలకరించినా కదా, నిస్పృహతో కూడిన నిరాశతో కూడిన మాటే కానీ మన నోటి వెంబట వచ్చే మాటకు సాతాను గంతులేస్తాడు. అమ్మా ఎలా ఉన్నారు? ఒకవేళ నన్నే ఎవరైనా అడిగారు, పాస్టర్ గారు ఎలా ఉన్నారు మీరు? ఏమి ఎలాగున్నానండి? సేవ చేస్తున్నారు కదండి. అట్లా అంత నిరుత్సాహంగా చెప్పింది. ఏం చేస్తున్నాం కానీ అన్ని శ్రమలేనండి, శోధనలేనండి, అన్ని పోరాటాలేనండి, అన్ని ఇబ్బందులేనండి, మందిరం కట్టాం కానీ అన్ని అప్పులేనండి, అట్టండి ఇట్టండి అన్నాను అనుకో, సాతాను గడు క్యాబరే డ్యాన్స్ చేస్తాడు. మామూలు డ్యాన్స్ చేయడాడు. మామూలు డ్యాన్స్ డిస్కో వేస్తాడు ఇక్కడ. ఎందుకని? నా నోటి వెంబట ఎవరికి అవమానం కలుగుతుంది? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు అట్లా ఎప్పుడూ మనం మాట్లాడకూడదు. ఎట్లా ఉన్నారంటే దేవుని కృపను బట్టి మేము బాగున్నాం. ఈ మాత్రం బాగోలేని పరిస్థితులు కలిగిన వారు లోకంలో లేరా? వారిని బట్టి పోల్చుకుని చెప్పు, నీ ఆరోగ్యం ఎలా ఉందక్క? బాగా ఉందయ్యా.